బ్లఫ్ బ్లఫ్ అనేది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఫిలిం. ప్రియాంక చోప్రా యాక్ట్ చేసింది. అసలు కిల్లింగ్ అసలు మామూలుగా ఉండదు. ఫుల్ ఫ్లెజ్డ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక హై ఎండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఫిలిం మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే పైరెట్స్, సముద్రంలో ఉండే ఒక పైరెట్, కెరేబియన్ పైరెట్స్ అంటారు కదా, ఆ పైరెట్స్ వాళ్ళు అనేటోళ్ళు ఒక ఐలాండ్కి వచ్చి, అంటే హీరోయిన్ ఉన్న ఐలాండ్కి వచ్చేసి అక్కడ ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి వస్తారనమాట. దాంట్లో విలను ఎవరైతే ఉన్నారో ఆ విలను యాక్చువల్గా బంగారం కోసమే కాదు, హీరోయిన్ అతన్ని మోసం చేస్తుంది. ఆ హీరోయిన్ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ ఐలాండ్కి వస్తాడు. అండ్ ఆ ఐలాండ్కి వచ్చిన తర్వాత ఈ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా అడ్డుకుంది, అండ్ వాళ్ళ హస్బెండ్ విలన్స్ దగ్గర ఉంటారు. ఆ హస్బెండ్ని యాక్చువల్గా చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు ఏందనేది ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్లో చూపిస్తారు. అంటే ఆమె ఫ్యామిలీకి సంబంధించి ఆమె ఎలాంటి టాక్టిక్స్, అంటే ఆమె బయటపడడానికి ఎలాంటి యాక్షన్ చేసింది, ఒక అమ్మాయి అయ్యుండి వేరే లెవెల్ ఆఫ్ యాక్షన్ చేయడం ఈ సినిమా స్పెషల్ అనమాట. అంటే ఇది ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం అయినప్పటికీ కూడా మనకి ఎక్కడ కూడా ఇది మనం ఫీమేల్ యాక్టర్స్ ఫిలిం చూస్తున్నాం అన్న ఇంటెన్షన్ ఎక్కడ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ అండ్ మనం అంటే ఒక స్టార్టింగ్లోనే మనం అందులోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ అవ్వచ్చు, అండ్ ఇంటెన్షన్ అవ్వచ్చు, అండ్ డిఫరెంట్ ప్లేస్ బ్యాక్డ్రాప్ అవ్వచ్చు. ఇదంతా కూడా కలిసి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఇస్తుంది. అండ్ యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఒక కికాస్ థింగ్ ఉంటుంది కదా, ఆ లెవెల్ ఆఫ్ పంచింగ్ ఉంటుంది. అంటే నార్మల్గా మనం ఒక అమ్మాయి ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ఏడవడం, చిన్నగా తాకడం అట్లా ఉంటుంది కదా, ఇందులో అట్లా కాదు, సాలిడ్గా ఉంటుంది. మామూలుగా ఉండదు, సాలిడ్గా అంటే సాలిడ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక చోప్రా చేసిన యాక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. బికాస్ ఆఫ్ ఆమె ఫిట్నెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా అసలు ఈ సినిమాలో ట్రాన్స్ఫార్మ్ చేసిన విజన్ ఏదైతే ఉందో అల్టిమేట్లీ మైండ్ బ్లోయింగ్. మీరు చూసిన తర్వాత ఓ మై గాడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీసెంట్ బ్యూటిఫుల్ యాక్షన్ మూవీస్ అని మాత్రం మీరు చెప్పకుండా ఉండలేరు. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆబ్వియస్గా హీరోయిన్ విన్ అవ్వడం అండ్ ఆ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం మనం ఏమంటారు, ఫీల్ హై అనమాట, ఆ హై ఇచ్చే ఫిలిం. సో ఇఫ్ యూ లైక్ వాచింగ్ యాక్షన్ ఫిలిమ్స్, దిస్ ఈజ్ వన్ ఫర్ యూ. Just do watch it, you'll love it. That's it. Thank you.